అందరికీ నమస్కారం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించి మధ్యయుగం వరకు ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో గొప్ప విద్యా వ్యవస్థ ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. హరప్ప, మొహంజోదారో కాలం నుంచే ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఉన్నది. ఆ కాలంలో కూడా హరప్ప, మొహంజోదారో కాలంలో మంచి విద్య ద్వారా మోక్షం లేదా ఉన్నతమైన జీవితం లభిస్తుందని నమ్మేవారు. అలాగే ప్రాచీన కాలంలో భారతదేశంలో గొప్ప విద్యావేత్తలు జన్మించారు. ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని వంటి వారు. వీళ్ళే కాకుండా గొప్ప మహిళా విద్యావేత్తలు కూడా ఈ దేశంలో జన్మించారు. మైత్రేయి, గార్గి, విశ్వంభర, అపల, లోపముద్ర మొదలైన వారు. అలాగే ప్రపంచంలో మొట్టమొదట రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమైంది కూడా భారతదేశంలోనే. గురువుని ఆచార్యుడు, గురువు లేదా వజ్జ అనే పేర్లతోటి పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి రెండు గొప్ప విశ్వవిద్యాలయాలు, ఒకటి తక్షశిల, రెండు నలంద. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినటువంటిది. ఇక్కడ వైద్యం, ఖగోళం, యుద్ధ విద్యలు, వాస్తు, న్యాయ విద్య మొదలైన అనేక విషయాల్ని బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం సింధు నది ఒడ్డున ఉన్నది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉన్నది. ఇక్కడ ఆచార్యులుగా పనిచేసిన వాళ్ళలో గొప్పవాళ్ళు పాణిని, జీవకుడు, కౌటిల్యుడు. పాణిని పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వ్యాకరణం. పాణిని వ్యాకరణవేత్త. జీవకుడు గొప్ప వైద్యుడు. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వాడు. అలాగే మరొక గొప్ప విద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. ఇది బీహార్లో ఉంది. క్రీస్తు శకం ఇది 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు, అంటే దాదాపుగా 700 సంవత్సరాల పాటు ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. ఈ నలంద విశ్వవిద్యాలయంలో 2000 మంది ఆచార్యులు, 10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. భక్తియార్ ఖిల్జీ దండయాత్రలో ఈ విశ్వవిద్యాలయం ధ్వంసమైంది. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని మహావిహార్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ విశ్వవిద్యాలయాల్లో వివిధ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు. చైనా, కొరియా, టిబెట్, బర్మా, సిలోన్, జావా, నేపాల్. అలాగే పాహియాన్, హుయన్సాంగ్ లాంటి చైనా యాత్రికులు కూడా ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో విద్యని అభ్యసించారు. విద్యా విషయంలో ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎఫ్.డబ్ల్యూ. థామస్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎఫ్.డబ్ల్యూ. థామస్ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్, ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది.
విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదు. చెప్పిన ఆయన పేరు F.W. థామస్ అనే ఆయన. అయితే ప్రాచీన కాలంలో ఇక్కడ విద్య ఎలా ఉండేది? సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. విద్య జీవితం కోసం అనేది ప్రధాన సూత్రంగా ఉండేది. అలాగే విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేయటానికి శాస్త్రం యొక్క అర్థంపై వాళ్ళు దాన్ని శాస్త్రార్థాన్నే ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. అలాగే ఇక్కడ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకి బోధించేవాళ్ళు. నియత అనియత 2 రకాల విద్య ఉండేది. గురు శిష్యులు ఒకే ప్రాంగణంలో ఉండేవాళ్ళు. మత భేదాలు ధనిక పేద తేడాలు అనేవి విద్యార్థుల ప్రవేశంలో పాటించేవాళ్ళు కాదు. విద్య ఉచితంగా అందించబడేది. ఇది ప్రాచీన కాల విద్యకు సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు ఇక మనం వరుసగా మొట్టమొదటగా వేదకాలంలో ఈ దేశంలో విద్య ఎలా ఉన్నది అనేది చూద్దాం. వేద విద్య అనగానే మొట్టమొదట అందరూ అనుకునేది ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విద్య అని. కానీ ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విద్య కాదు. భారతీయ విద్యకు మూల బిందువు అయితే ఆధ్యాత్మికత. భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత అయితే ఆధ్యాత్మికతతో పాటు ఐహికత అంటే ఈ లోకానికి సంబంధించిన అంశాలు కూడా బోధించేవాళ్ళు. అలాగే ఆయుర్వేదానికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. అలాగే ఒక కొటేషన్ ఉంది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే సత్యం ఒక్కటే. దానికి అనేక అన్వయాలు ఉండవచ్చు. భగవంతుడు ఒక్కడే, ఆయన్ని చేరుకునే మార్గాలు అనేకం ఉండవచ్చు. ఈ వేదకాలంలో విద్య గురుకులాల్లో అందించబడేది. గురుకులాలు, పరిషత్తులు లేదా సమ్మేళనాలు ఇలా వేర్వేరు పేర్లతో ప్రాచీన కాల విద్యని పిలిచేవాళ్ళు. అలాగే భిక్షాటన విద్యలో ఒక భాగంగా ఉండేది. ధనిక పేద తేడా లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరూ కూడా సాందీపమణి మహర్షి వద్ద విద్యని అభ్యసించారు. రాజైనా సరే గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర ఉండి విద్యను అభ్యసించాలి. ఉదాహరణ శ్రీరాముడు వశిష్ఠుడి గురుకులానికి వెళ్ళి విద్యని అభ్యసించాడు. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. ఈ మోక్ష సాధన కొందరికే పరిమితమైందా? అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా దీన్ని సాధించవచ్చు. ఇప్పుడు వేదకాలం అని చెప్తున్నాం కదా, ముందు అసలు వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు 4. వేదాల్లో భాగాలు 4. ముందు 4 వేదాలు ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అలాగే అథర్వణ వేదం. ఈ వేదాలని అపౌరుషేయాలు అని పిలుస్తారు. శృతులు అని కూడా పిలుస్తారు. అపౌరుషేయాలు లేదా శృతులు అని చెప్పి పిలుస్తారు.
ఈ వేదాల్ని క్రోడీకరించి వర్గీకరించినటువంటి వ్యక్తి పేరే వేదవ్యాసుడు. వేదాల్లో 4 భాగాలు ఉన్నాయం కదా, ఆ 4 భాగాలు ఇవి మంత్రసహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ మంత్రసహిత బ్రాహ్మణాలను కర్మకాండకు సంబంధించినవి అని భావిస్తారు. అలాగే జ్ఞానకాండకు సంబంధించినవి ఉపనిషత్తులు. అరణ్యకాలు, ఉపనిషత్తులు రెండూ కూడా జ్ఞానకాండకు సంబంధించినవే. అలాగే ఉపనిషత్తులు చర్చా రూపంలో, గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి. ఇప్పుడు భగవద్గీత గురించి 2 విషయాలు తెలుసుకుందాం. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత, లేదా వేద సారాన్ని సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత. ఇలాంటి భగవద్గీత గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారు అంటే, అతి కొద్ది మాటలలో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత. స్వామి వివేకానంద మాటల్లో ఏం చెప్పారండి ఆయన భగవద్గీత గురించి? అతి కొద్ది మాటలలో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత. అలాగే భాగవత, భారత, రామాయణాలు వీటిని ఇతిహాసాలు అని చెప్పి పిలుస్తాం, ఐతిహాసాలు అని చెప్పి పిలుస్తాం. అలాగే ఇక్కడ మనకి 2 పదాలు గుర్తుంచుకోవాలి, స్మృతి అలాగే శృతి. శృతులు వీటిని అనుసరించి రాయబడ్డవే స్మృతులు. కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ ప్రామాణికమైనవి శృతులే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అలాగే వేద విద్యకు వచ్చేద్దాం. ఇప్పుడు వేదాలు చూసాం, వేదాంగాలు చూసాం, ఇతిహాసాలు చూసాం, భగవద్గీత గురించి చర్చించాం. ఇంక ఇప్పుడు వేద విద్య. ఈ వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. ఏంటంటే ఈ 4 దశలు? వీటిని చతురాశ్రమాలు అని చెప్పి పిలుస్తాం. 4 అంటే 4, చతురాశ్రమాలు అని చెప్పి పిలుస్తాం. ఏంటంటే ఆ చతురాశ్రమాలు? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం. మరి ఈ 4 విద్యార్థి దశకు చెందినటువంటిది ఏది? విద్యార్థి దశకు చెందినటువంటిదే బ్రహ్మచర్యం. ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. ఉపనయనం అంటే అర్థం ఏంటి? ఉప అంటే సమీపాని, నయనం అంటే నేత్రం లేదా జ్ఞానం అని అర్థం. ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండటం. ఎవరు సమీపానండి? గురువు సమీపాన ఉండటం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పదం పురుషార్థాలు అనేది తెలుసుకుందాం. పురుషార్థాలు ఇవి కూడా 4, చతుర్విధ పురుషార్థాలు అంటాం. ఏంటండి ఈ 4? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 కలిపి ఏం పిలుస్తామండి? చతుర్విధ పురుషార్థాలు అని చెప్పి పిలుస్తాం. అలాగే ఈ వేద విద్యకు సంబంధించి పునర్జన్మ పట్ల విశ్వాసం ఉంటుంది. అంతిమ లక్ష్యం మోక్ష సాధన. భగవంతుని చేరటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదండి, ఏకం సత్ విప్రాహ్ బహుదా వదంతి. సత్యం ఒకటే, పండితులు దాన్ని అనేక రకాలుగా అన్వయిస్తారు. భగవంతుడు ఒకటే, ఆయన్ని చేరటానికి అనేక మార్గాలు ఉన్నాయి. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటండి?
సా విద్య యా విముక్తయే, అంటే మనుషులను ముక్తులను చేసేదే విద్య. అలాగే ఇక్కడ విద్యకు సంబంధించిన విషయంలో స్త్రీ పురుష భేదాభిప్రాయాలు లేవు, బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనం ఈ కాలంలో లేదు. గొప్ప మహిళా విద్యావేత్తల పేర్లు ఇందాక చూసాం కదండి మనం. గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి, వీళ్ళంతా కూడా ఆ కాలానికి చెందినటువంటి వాళ్ళు. సరే, ఇప్పుడు వేదాలంటే చూసాం, అలాగే చతురాశ్రమాలు చూసాం, చతుర్విధ పురుషార్థాలు చూసాం. ఇప్పుడు ఈ కాలంలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? పాఠ్య ప్రణాళికలో ముఖ్యంగా 2 విద్యలు ఉండేవి, అపరా విద్య అని, పరా విద్య అని. అపరా విద్య అంటే ఇహలోకానికి సంబంధించినది, అంటే ఈ భూమి మీద మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఏ ఏ విషయాలు అవసరమో అవన్నీ కూడా అపరా విద్యవి. అంటే ఏమొస్తాయండి? మన భౌతిక జీవితానికి, లౌకిక జీవితానికి సంబంధించినటువంటి విద్యలు. ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, రత్నశాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం, యుద్ధతంత్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, వ్యాకరణం, శిక్ష, నిరుక్తం, మీమాంస, వాణిజ్య శాస్త్రం, దండనీతి, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయండి? అపరా విద్య, ఇహలోకానికి సంబంధించినవి. అలాగే పరావిద్య. పరావిద్య అంటే ఇందులో చతుర్వేదాలు వస్తాయి, ఇందాకే చూసాం మనం చతుర్వేదాలు. అలాగే షడాంగాలు వస్తాయి, షడ్ దర్శనాలు వస్తాయి, అలాగే ధర్మశాస్త్రం, తర్కశాస్త్రం, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా పరావిద్యలో భాగము. షడాంగాలు అంటే ఏంటండి? 6: శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తం. ఈ 6టిని షడాంగాలు అని చెప్పి పిలుస్తాం. శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిషము, ఛందస్సు, నిరుక్తం. అలాగే షడ్ దర్శనాలు. షడ్ దర్శనాలు ఇవి సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. సాంఖ్య, యోగ్, న్యాయ, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. అలాగే అష్టాదశ పురాణాలు. అష్టాదశ 18, 18. ఇవి కాకుండా ఇంకేమున్నాయండి? ధర్మశాస్త్రం ఉంది, తర్కశాస్త్రం ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళ పాఠ్య ప్రణాళికలో భాగం. ముఖ్యంగా అపరావిద్య, పరావిద్య, ఇవి 2. అలాగే ఇందాక మనం చూసిన గొప్ప విశ్వవిద్యాలయాలు తక్షశిల, నలంద, అలాగే ఇంకా ఉన్నాయి విక్రమశిల, ఉజ్జయిని. ఈ విశ్వవిద్యాలయాల్లో ఈ 2ని బోధించేవారు. పరావిద్యని బోధించేవారు, అపరావిద్యని బోధించేవాళ్ళు. అలాగే ఈ విశ్వవిద్యాలయాలు రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఆవాస విశ్వవిద్యాలయాలుగా ఉండేవి. అయితే ఇక్కడ పాఠ్య ప్రణాళిక చూస్తాం. మరి బోధనా పద్ధతులు ఎలా ఉండేవి? గురుకులాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండేది. రెండవది మౌఖిక పద్ధతిని అనుసరించేవాళ్ళు. చర్చా పద్ధతి, అలాగే ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, ధ్యానం, శ్రవణ, మనన, నిధి ధ్యానం, మానిటోరియల్ పద్ధతులు, ఇవన్నీ వీళ్ళ బోధనా పద్ధతులుగా ఉండేది. అలాగే మౌఖిక పద్ధతి అంటే ప్రతిదీ కంఠస్థం చేసి వల్లె వేయాల్సిన విషయాలు మాత్రమే ఉండేవి కావు. మిగతా నేర్చుకునేవాళ్ళు, అలాగని ప్రతిదీ కంఠస్థం చేసేవి కావు. కొన్ని కంఠస్థం చేసేవి ఉంటాయి, ఇంకొన్ని ధారణ శక్తితో గుర్తుపెట్టుకునేవి ఉంటాయండి.
అలాగే చర్చా పద్ధతి శాస్త్రాల యొక్క అర్థాన్ని తెలుసుకోవటం కోసం ఎక్కువ ఉపయోగకరమైనటువంటి పద్ధతి. ఈ చర్చా పద్ధతికి సంబంధించి మనకు ఒక ఎగ్జాంపుల్ దొరుకుతుంది. అది మండన మిశ్రునికి శంకరాచార్యునికి మధ్య జరిగినటువంటి శాస్త్ర చర్చ. ఈ మండన మిశ్రునికి శంకరాచార్యకి మధ్య జరిగిన శాస్త్ర చర్చకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది మండన మిశ్రుని భార్య, ఆమె పేరు భారతి. ఈ చర్చలో శంకరాచార్యుడిని విజేతగా ఆమె నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా శంకరాచార్యునికి శిష్యులుగా మారతారు. ఇంకా మనం ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పుకున్నాం. ఈ ప్రశ్నోత్తర పద్ధతి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీత. ఇదంతా ఏంటంటే భగవద్గీత శ్రీకృష్ణుడికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి సంభాషణ. అలాగే ధ్యానానికి సంబంధించి ధ్యానం అత్యున్నత సాధనా మార్గంగా భావించబడింది. ధ్యానం అత్యున్నత సాధనా మార్గంగా భావించబడింది. ఇక్కడ మానిటోరియల్ పద్ధతి ఉండేది. అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకి బోధించటము. ఇక్కడ ఎలాంటి వాడు గురువు కావాలో కూడా చెప్పారు. గురువు కావాలి అంటే అతను శాస్త్ర హృదయాన్ని గ్రహించిన వాడై ఉండాలి. శాస్త్ర హృదయాన్ని గ్రహించిన వాడు అంటే ఆ శాస్త్ర అర్థాన్ని అనుభూతి చెందిన వాడై ఉండాలి. గురువు మనసులో స్వార్థం ఉండకూడదు. అలాగే శిష్యుడు ఎలా ఉండాలి? విశుద్ధత, నిజమైన జిజ్ఞాస, గతి, ధృతి ఉండాలి. అలాగే గురువు పట్ల విశ్వాసం, వినయం, విధేయత, గౌరవం అనేవి ఉండాలి. మరి ఈ కాలంలో ఏ భాషలో బోధించేవాళ్ళు? వేదకాలం నాటి భాష సంస్కృతం. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సంస్కృతం తెలిసి ఉండాలి అనేది గాంధీజీ గారి అభిప్రాయం. ఆయన ఏం చెప్పాడు? కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగినంత సంస్కృతాన్నైనా వ్యక్తులు నేర్చుకోవాలి అని గాంధీ గారు చెప్పారు. ఇదంతా వేదకాలం నాటి విద్యా విధానానికి సంబంధించినటువంటి. అలాగే గురువు ఆదర్శంగా ఉండాలి. గాంధీజీ స్టేట్మెంట్ ఒకటి ఉంది, నా జీవితమే నా సందేశం. నా జీవితమే నా సందేశం. ఎవరండి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది? మహాత్మా గాంధీ. నెక్స్ట్ మనం వస్తున్నాం బౌద్ధ విద్యా విధానానికి సంబంధించింది. వేదకాలంలో మనం ఉపనయనం అనే సంస్కారాన్ని చూసాం. సేమ్ అలాగే బౌద్ధ మతంలో పబ్బజ్జ అనే సంస్కారం ఉంది. పబ్బజ్జ అంటే 8 సంవత్సరాల వయసులో ఈ సంస్కారాన్ని నిర్వహించి వారికి విద్యని ప్రారంభం చేస్తారు. అంటే అప్పటి నుంచి సంఘాల్లో వీళ్ళు చేరేవాళ్ళు. బౌద్ధ కాలంలో విద్య మాతృభాషలో ఉండేది. అయితే ఇక్కడ ఒక చిన్న భేదం ఉంది. ప్రాథమిక విద్య పాళీ భాషలో ఉండేది. ప్రాథమిక విద్య పాళీ భాషలో ఉండేది. అలాగే ఉన్నత విద్య సంస్కృతంలో బోధించేవాళ్ళు. మరి విద్య ఎంతకాలం అండి? 12 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో పబ్బజ్జ సంస్కారం అయిపోయిన తర్వాత 12 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించేవాళ్ళు. అంటే అప్పటికి 20 సంవత్సరాలు వచ్చేవి. విద్య పూర్తయిన తర్వాత ఇక్కడ మరొక కార్యక్రమం ఉండేదండి. దాని పేరు ఉపసంపద. విద్య పూర్తయిన తర్వాత ఉన్నటువంటి కార్యక్రమం పేరు ఉపసంపద.
వీరి సంఘంలో ప్రవేశం పొందిన తర్వాత సమ్మేర్ అని పిలిచేవాళ్ళు. సమ్మేర్ సంఘంలో ప్రవేశం పొందిన తర్వాత ఈ వీళ్ళని ఏమని పిలిచేవారండి? సమ్మేర్. ఎలాగైతే వేదకాలంలో గురువుకి ఏ లక్షణాలు ఉండాలో చెప్పారో అలాగే బౌద్ధ కాలంలో ఒక అర్హత నిర్ణయించారండి. 10 సంవత్సరాలు సన్యాసిగా జీవితాన్ని గడిపి ఉండాలి. గురువు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా జీవితాన్ని గడిపి ఉండాలి. ఈ బౌద్ధ విద్యకు సంబంధించి హుయాన్ సాంగ్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారండి. హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడు ఏమని చెప్పారు ఈయన? బుద్ధ విహారాలలో ఆచార్యులు చాలా గొప్పవారు, గొప్ప పండితులు. బుద్ధ విహారాల్లో ఆచార్యులు చాలా గొప్పవారు, గొప్ప పండితులు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్. అలాగే ఇక్కడ కూడా విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం లేదా మోక్షం. బౌద్ధ కాలంలో కూడా విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం లేదా మోక్షం. ప్రజాభాషలోనే విద్య ఉండేది మనం తెలుసుకున్నాం. అలాగే దీనికి సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రమబద్ధమైన విద్యా కేంద్రాలు వీళ్ళ సమయంలోనే ప్రారంభమైనాయి. క్రమబద్ధమైనటువంటి విద్యా కేంద్రాలు ఎవరి కాలంలో ప్రారంభమైనాయండి? బౌద్ధుల కాలంలో. ప్రజలకి అంటే సామాన్య ప్రజలకు కూడా విద్యని వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. బౌద్ధ విద్యా విధానం తెలుసుకున్నాం, బాగానే ఉంది. మరి గౌతమ బుద్ధుడి గురించి తెలుసుకోవద్దా? ఈయన బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. అసలు పేరు సిద్ధార్థుడు. జన్మించింది ఎక్కడండి? కపిలవస్తు నగరం సమీపంలోని లుంబినీలో జన్మించాడు. ఈయన తండ్రి కోసల దేశానికి రాజైన శుద్ధోదనుడు. తల్లి పేరు మాయాదేవి. అలాగే సవతి తల్లి పేరు గౌతమి. ఈయన భార్య పేరు యశోధర. కుమారుడి పేరు రాహులుడు. బోధి వృక్షం కింద ఈయనకి జ్ఞానోదయం కావటం జరిగింది. రావి చెట్టు కింద జ్ఞానోదయం కావటం జరిగింది. ఆయన నేర్చుకున్న సత్యాన్ని, తపస్సు ద్వారా ఆయన గ్రహించిన సత్యాన్ని మానవాళి దుఃఖాన్ని పోగొట్టడానికి ఆయన ఉపయోగించాడు. ఈయన 4 సత్యాల్ని ప్రకటించాడు. ఏవేంటివండి ఆ 4 సత్యాలు? దుఃఖ, సముదాయ, నిరోధ, మార్గ. దుఃఖ, ఈ ప్రపంచం దుఃఖమయం. సాముదాయ, కోరికలే దుఃఖానికి కారణం. నిరోధ, కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. మార్గ, ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఇవి 4 సత్యాలు ఆయన చెప్పింది. దుఃఖ, సముదాయ, నిరోధ, మార్గ 4 సత్యాలు. అలాగే బౌద్ధ వాంగ్మయం అంటే గౌతమ బుద్ధుని ప్రసంగాలు కావచ్చు, కథలు కావచ్చు, ప్రవర్తనా నియమాలు కావచ్చు, ఇవన్నీ కలిపే బౌద్ధ వాంగ్మయం అని చెప్పి అంటారు. ఈ బౌద్ధ వాంగ్మయం పాళీ భాషలో ఉంది. 3 భాగాలు ఇందులో: వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటక. ఈయన 4 సత్యాల్ని బోధించడంతో పాటు అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. అష్టాంగ 8 అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. ఈ అష్టాంగ మార్గంలో ఏమున్నాయి? మంచి దృష్టి, సమ్యక్ దృష్టి, మంచి సంకల్పం, సమ్యక్ సంకల్ప్, మంచి మాట, సమ్యక్ వాణి, మంచి పని, సమ్యక్ కర్మ, మంచి జీవన విధానం,
సమ్యక్ ఆజీవిక, మంచి ప్రయత్నం లేదా మార్గం, వ్యాయామం, మంచి మనస్సు, స్మృతి, మంచి సమాధి నిష్ట, సమాధి. ఇది ఈయన ఉపదేశించినటువంటి అష్టాంగ మార్గం. ఇది బౌద్ధ మతానికి సంబంధించి, బౌద్ధ బోధనా విధానానికి సంబంధించి. నెక్స్ట్ జైన్. ఈ జైన్ వీళ్ళ కాలంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ జైన మత సంస్థాపకుడు ఎవరండి? వృషభనాథుడు. ఈ జైన మతంలో ఉన్నటువంటి ఋషుల్ని, అంటే జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చినటువంటి ఋషులని తీర్థంకరులు అని చెప్పి పిలుస్తాం. ఈ తీర్థంకరుల సంఖ్య 24 మంది తీర్థంకరులు. ఈ 24 మందిలో చివరగా 23వ వ్యక్తి పార్శ్వనాథుడు, 24వ వ్యక్తి మహావీరుడు. తీర్థంకరులు ఆఖరివాడు, జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చినవాడు మహావీరుడు. ఈయన గౌతమ బుద్ధుని సమకాలీనుడు, కానీ గౌతమ బుద్ధుని కన్నా వయసులో కొంత పెద్దవాడు. సరే, జైన్ అంటున్నాం కదా. ఈ జైన అనే శబ్దం, అనే పదం జిన అనే శబ్దం నుంచి వచ్చింది. జిన, జినుడు అంటే జయించినవాడు. ఎవరినండి? తనని తాను జయించినవాడు. ఇది దీని యొక్క అర్థం. వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి త్రిశల. ఈయన జన్మించింది వైశాలి నగరంలో. ఈయన భార్య పేరు యశోద. ఈయన కుమార్తె పేరు ప్రియదర్శిని. 30 సంవత్సరాల వయసులో గృహాన్ని త్యాగం చేశాడు. కఠోరమైన తపస్సు చేశాడు. ఈయన గురువు పేరు మక్కలి గోశాలుడు. ఈయన తపస్సు చేసిన ప్రదేశం రిజుపాలిక నదీ తీరంలో జృంబిక అనే గ్రామం. ఈయన తపస్సు చేసింది రిజుపాలిక నదీ తీరంలో జృంబిక అనే గ్రామంలో తపస్సు చేశాడు. తపోసిద్ధి పొందినటువంటి వయసు 43 సంవత్సరాలు. ఈయన జైన మతాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసినటువంటి ప్రదేశాలు లేదా రాజ్యాలు అంగ, మిథిల, కోసల, మగధ. అంగ, మిథిల, కోసల, మగధ. ఇక్కడ జైన మతంలో తీర్థంకరుల బోధనలే ప్రామాణికము. వీళ్ళకు ఒక నియమం ఉందండి. జినులు ఏ ఒక్క ప్రదేశంలో కూడా 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు. అలాగే వీళ్ళకి సంబంధించి నేర్చుకోవాల్సిన 2 విషయాలు: త్రిరత్నాలు, పంచమహావ్రతాలు. దేనికివి? జినత్వం సిద్ధించాలి అంటే వీటిని అనుసరించాలి. త్రిరత్నాలు, పంచమహావ్రతాలు. త్రిరత్నాలు 3 ఏమిటండి? సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం. సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞాన్, సమ్యక్ చరిత్. అదేవిధంగా పంచమహావ్రతాలు 5: అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అహింస, సత్యం, అస్తేయం లేదా ఔచౌర్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి 5 పంచమహావ్రతాలు. ఇక్కడ ఈ టెక్నికల్ వర్డ్స్ని కొంచెం అర్థం చేసుకుందాం. సమ్యక్ దర్శన్ అంటే నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండటము. అలాగే అపరిగ్రహము అంటే ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు. అలాగే అస్థేయం అంటే దొంగతనం చేయరాదు. అలాగే
వీళ్ళ పాఠ్య ప్రణాళిక వచ్చేటప్పటికి జైన తీర్థంకరుల బోధనలు, వారి జీవిత గాథలు, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ దర్శన్, ఇవన్నీ ఇందులో భాగంగా ఉండేవి. వీటితో పాటు జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం ఇవి కూడా వీళ్ళు బోధించేవాళ్ళు. బౌద్ధుల బోధనా పద్ధతులే వీళ్ళ బోధనా పద్ధతులు కూడా ఇద్దరివి దాదాపు ఒకటే. మౌఖిక పద్ధతి, చర్చ, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ, స్వీయాధ్యాయం, వల్లెవేయడం ఇవన్నీ. వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం కూడా ఏంటండి? నిర్యాణాన్ని సాధించటం. ఇది వేదకాలం, బౌద్ధ, జైన కాలం అయిపోయింది. ఇక మధ్యయుగానికి వచ్చేటప్పటికి ఇక్కడున్న విద్యని ఇస్లామిక్ విద్య అని చెప్పి పిలుస్తాం. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి సమయం. ఇక్కడ ముఖ్యంగా 3 రకాల విద్యాలయాల గురించి తెలుసుకుంటాం. మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల. ఇవి మసీదులకి అనుబంధంగా ఉండేవి, మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి. నెక్స్ట్ మదరసా అంటే మాధ్యమిక పాఠశాలలు. మదరసా అంటే అధ్యయన కేంద్రం, ఇది దాని అర్థం. అలాగే ఇంకొకటి ఖమ్ఖాస్ అంటే ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు నడిపేవారు, వాటిని ఖంఖాస్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇది ఇస్లామిక్ విద్యకి సంబంధించినటువంటి విషయం. ఓకే అండి, ఇది ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు విద్యా చరిత్ర. నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ చూద్దామండి. ఇంపార్టెంట్ విషయాల్ని నేను డిస్కస్ చేస్తూ వెళ్తాను. ఒకసారి చూసి నోట్స్ రాసుకుంటే మ్యాక్సిమం బిట్స్ ఈ ఇంపార్టెంట్ విషయాల్లో కవర్ అయ్యే అవకాశం ఉందని నా నమ్మకం. థ్యాంక్ యూ.